ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావుకి నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా మంచి కోఆర్డినేషన్ చేసి సమన్వయంతో పనిచేసి చక్కటి ఫలితాలు సాధించారు. విజేతలకు అభినందనలతో పాటు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అద్భుతమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి ఘన విజయం సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్లో దొరకదు ఏ పార్టీకి కూడా. ఇది మామూలు విషయం కాదు. డిసెంబర్లో నేను శాసనసభ రద్దు చేసి ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి అనుమానాలు వెలిబుచ్చినారు, అనేకమైన జోష్యాలు చెప్పినారు. కానీ కరాఖండిగా నేను ఏదైతే 93 నుంచి 102 స్థానాల మధ్య గెలుస్తామని చెప్పినామో ఆల్మోస్ట్ మేము 88 సీట్స్ మోర్ దాన్ 2/3 అంటే 3/4 మెజార్టీతో గెలవడం చాలా అద్భుతమైన సంకేతం, అద్భుతమైన విజయాన్ని సాధించినారు. ఇటీవల కాలంలో హుజూర్ నగర్ ఎన్నికతో మేము 89 స్థానాలు సొంతగా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నాం. ఆ విధంగా శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయం వచ్చింది. దాని తదనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు మెజార్టీ స్థానాలు మాకే వచ్చి మేమే విజయపథం వైపు దూసుకొని పోయినాం. ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 32 నుండి 32 జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్ గెలవడం అనేది కూడా భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమం. ఇది ఒక రికార్డు, ఆల్ ఇండియా రికార్డు. డెఫినెట్గా అంత ఏకపక్షంగా ఎప్పుడు గెలవరు, ఏ రాష్ట్రంలో కూడా గెలవరు. ఇవన్నీ బ్యాలెట్తో జరుగుతున్న ఎన్నికలు. ఆ తదనంతరం ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికలు మీరందరూ కూడా గమనించినారు. విశ్వ ప్రయత్నం చేసినారు ఎన్నికలు ఆపాలని చెప్పి. ఈ కోర్టు అంటే ఆ కోర్టు అని, చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇదని అదని రకరకాలుగా మేము ఎన్నికల ప్రక్రియ ముగిలాలని మేము ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ముగిసిపోతే అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ప్రజలు ఇచ్చిన సమయాన్ని వినియోగించే మేము మాట్లాడితే దీన్ని అనేక రకాలుగా కోర్టుల చుట్టూ దింపి రకరకాలుగా దీన్ని ఇబ్బందులు పెట్టి ముప్పుతిప్పులు పెట్టి ఎన్నికలు జరగకుండా చూసినారు. అన్ని అవాంతరాల తర్వాత ఎన్నికలు జరిగినా ప్రజలు మాత్రం ముక్త కంఠంతో ఈరోజు అద్భుతమైనటువంటి తీర్పు చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతంలో చాలా టిపికల్ మిక్స్చర్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు. సాధారణంగా ఇటువంటి ఫలితాలు రావు. చాలా తమాషా, చాలా కష్టంతో కూడుకున్న పని, అంత ఈజీ కూడా కాదు. నాకుండే 40-45 ఏళ్ల అనుభవంలో దాదాపు అనేక మున్సిపల్ ఎన్నికలు నేను చూసినాను. ఒకసారి అన్నగారు రామారావు గారు ఆయన 94లో నేను అప్పుడు వారితో పాటు టీడీపీ పార్టీలో పనిచేస్తూ ఉన్నా. మేము మద్య నిషేధం ప్రకటించినాం. ప్రజలు మమ్మల్ని బ్రహ్మాండం గెలిపించినారు. గెలిపించిన తర్వాత మద్య నిషేధం ఇంపాక్ట్ వల్ల మా మీద కొన్ని వేల కోట్ల రూపాయల భారం పడ్డది ప్రభుత్వ ఖజానా మీద. విధి లేకుండా మేము అప్పుడు కొంత సేల్స్ ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది. అది చిన్న చిత్క అన్నిటి మీద పెరిగింది. ఇమీడియట్గా ఎలక్షన్ పెడితే ప్రజలు మద్యపాన నిషేధాన్ని అభినందించకుండా ఆ ట్యాక్స్ పెంచడానికి కోపానికి వచ్చి మమ్మల్ని ఓడగొట్టేసినారు. ఈవెన్ నా కాన్స్టిట్యూన్సీ నేను అప్పుడు ప్రాతినిధ్యం సిద్దిపేటలో కూడా రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు కూడా నేను మెజార్టీ సంపాదించుకున్నాను నా కాన్స్టిట్యూన్సీలో. కానీ ఆ టైంలో మాత్రం ఓడిపోయాను, మున్సిపాలిటీ ఓడిపోయాను, 5,000 మెజార్టీతో ఓడిపోయాను. అంటే అంత టిపికల్గా ఉంటుంది ఎలక్షన్, ఇది రియాక్షన్స్ అంత టిపికల్గా ఉంటాయి. ఇట్లాంటి ఎన్నో అనుభవాలు నేనే స్వయంగా చూడడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళకి వాళ్ళ నోటికి మొక్కాలే. ఇక కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని, అవి ఈ ఎన్నికలు కూడా బహుళంగానే మురిగినాయి. వాళ్ళ ఇష్టంగా వాళ్ళ నోటికి మొక్కాలే. ఏం మాట్లాడతారో ఏందో అర్థమో తాత్పర్యం ఏం ఉండదు. ఓ అద్దు లేదు, అదుపు లేదు, విలువలు లేవు. ఒకడైతే ముఖ్యమంత్రిని ముక్కు వస్తా అంటాడు. ఇది సంస్కారం. వాళ్ళు జాతీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు మా జాతీయ పార్టీ అంటారు. మరి వాళ్ళకి సంస్కారానికి ప్రజలు ఇప్పుడు కరువు కాల్చి వాత పెట్టినట్టు చెంప చెల్లు అనిపించినట్టు కొట్టిరు దెబ్బ, మామూలు దెబ్బ కాదు ఇది. సో అట్లా ఆ విధంగా అనేకమైనటువంటి కుసంస్కారంగా, దుర్మార్గంగా, వ్యక్తిగతమైన నిందారోపణలతోని మంత్రులను కానీ, ముఖ్యమంత్రిని కానీ, పార్టీ నాయకులను కానీ దూషించడం, అది ప్రజలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదని దానికి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా చాలా దుర్మార్గమైనటువంటి నీచాతినిచమైనటువంటి దుష్ప్రచారాలు చేయటం, చాలా హీనమైన స్థితికి దిగజారి. మరి అదేం సోషల్ మీడియానో నాకు అర్థం కాదు. సోషల్ మీడియా ఎట్లేదు, అది సోషల్ మీడియానా యాంటీ సోషల్ మీడియానా? దాన్ని మరి ఎట్లా ఒప్పుకుంటుంది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. మేము కూడా ఆలోచన చేస్తాం. దీన్ని అరికట్టడానికి ఏం చేయాలో. ఇప్పటిదాకా సహించినాం, కానీ రేపటి నుంచి మటుకు నేను చాలా కఠినంగా మనవి చేస్తా ఉన్నా. వారు ఎవరైనా సరే ఈ వ్యక్తిగత దూషణలు కనుక బంద్ చేయకపోతే కొండ మీద గోపాయన మంచిదే, చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ సంస్కారం మంచిది కాదు, ఈ దుష్ట సంస్కృతి ప్రబలడం మంచిది కాదు. ఇప్పటికే రాజకీయాల మీద, నాయకత్వాల మీద ప్రజలకు అసహ్యం కలుగుతూ ఉంది. ఇంకా నీచంగా దిగజారి మనం ఇప్పటికే పేపర్ కార్టూన్లం అయిపోయినాం మన బతుకు. ఇంకా మోర్ కార్టూన్లమయ్యే బతుకు తెచ్చుకుందామా, దానికి గురైదామా?
రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా ఆలోచించుకోవాలి. నాయకులుగా ఉండే వాళ్ళు ముఖ్యంగా ఆలోచించుకోవాలి. తిట్టడానికి ఏముందని రేపు ఈ టైం దాకా తిట్టనే ఉండదు, తిట్టదాల్చుకుంటే తిట్టకు తక్కువ ఉన్నాయి దేశంలో. కానీ దానికి అద్దు అదుపు పద్ధతి, ఒక డెకోరం, ఒక ఎటిక్విట్, మర్యాద అనేది ఉంటుంది, సంస్కారం అనేది ఉంటుంది. దాన్ని బట్టి మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మరుగుతాం, ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడతాం అంటే అది పద్ధతి కాదు. మేము చాలా సమయం మనం పాటించినాం. ఇంకా నిన్న మనం కొన్ని విచిత్రాలు చూస్తూ ఉన్నాం. ఇక నవ్విపోదురు కాక ప్రజలున్నారు, కనీసం మనం మాట్లాడేటి వింటారు అని సిగ్గు కూడా లేకుండా మాట్లాడారు కొంతమంది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి నేను ప్రచారానికి పోలే కదా నేనైతే. అసలు మంత్రులు కూడా ఇవాళ జిల్లాల వాళ్ళు పరిమితమైన తప్ప ఎక్కడ కూడా పోలేదు. ఈవెన్ రామారావు కూడా మున్సిపల్ మినిస్టర్ కూడా ఆయన కూడా పోలేదు. ఆయన అక్కడికి దావోస్ కూడా పోయి 4 రోజులు టైం అతనికి అక్కడ కూడా జరిపింది. ఇవాళ మేము పెద్ద ప్రచారానికి పోయింది లేదు, బయటకు పోయింది లేదు. నేను హానెస్ట్గా చెప్తా ఉన్నా, ఒక డిసిప్లిన్లో బతికిన వాళ్ళం మొదటి నుంచి కూడా, ఒక క్రమశిక్షణ అలవాటు అయిన వాళ్ళం. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నేను ప్రగతి భవన్లో నా కార్యాలయానికి కూడా పోలేదు. ఐ డిడ్ నాట్ ఈవెన్ గో. ఒక్క జిల్లా కలెక్టర్తో కూడా నేను ఒక ఫోన్లో మాట్లాడలేదు. గవర్నమెంట్లో ఉండే ఒక సెక్రటరీ కూడా నేను మాట్లాడలేదు. అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లో అయితే నేను ఎవరికి ఫోనే చేయలేదు. అసలు నేను మాట కూడా మాట్లాడలేదు, ఒక్క మనిషితో కూడా మాట్లాడలేదు. రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ మా ఎమ్మెల్యేలకు ఒక 10 మందికి నాకు వచ్చిన రిపోర్ట్స్ను, సర్వేస్ని బట్టి మీకు పంపిస్తున్నాయి చూసుకోండి అని చెప్పిన. అంతకుమించి నేనేం చెప్పలే. రిపోర్ట్ ఈ విధంగా వచ్చింది, ఎనాలిసిస్ వచ్చింది, మీకు పంపిస్తున్నాను చెప్పింది తప్ప ఒక పోలీస్ అధికారికి కానీ, ఒక డీజీపీకి కానీ, ఒక చీఫ్ సెక్రటరీకి కానీ, లేదా ఒక సెక్రటరీకి కానీ, అట్లీస్ట్ ఒక జిల్లా కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ నా జన్మలో కూడా నేను ఒక టెలిఫోన్ కూడా చేయలేదు. మేము ఎక్కడ అధికార దుర్వినియోగం చేసి నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గంగా మాట్లాడితే అంటే ఇప్పుడు ప్రజలను అవమానిస్తారా? 1000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం చూపెడతారా? మరి ఇట్లా ఆరోపణ చేయొచ్చునా? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పి అనొచ్చునా? కొంతమంది బాగా బలిసిన అభ్యర్థి ఎవడని ఉంటే అన్ని పార్టీలు పెట్టినారు, ఎవడు పెట్టిరు వాళ్ళు, మాకు సంబంధం లేదు. అది టీఆర్ఎస్ పార్టీని పట్టుకొని, ముఖ్యమంత్రిని పట్టుకొని, మంత్రులను పట్టుకొని ఇష్టం వచ్చిన పద్ధతిలో అవాకులు చవాకులు కూడా పేలినారు. వచ్చిన ఫలితాన్ని కూడా తెలంగాణ ప్రజలను అవమానిస్తారా? నాకు అర్థం కాదు. ఓట్లేసిన ప్రజలను అవమానిస్తారా? 1000 కోట్లు ఖర్చు అంటే 1000 కోట్లకు తెలంగాణ ప్రజలు అమ్ముడు పోయిందని చెప్తున్నారా? మీ ఉద్దేశం ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ ద పీపుల్? అంటే మీరు గెలిస్తేనేమో న్యాయంగా గెలిచినట్టు, ఇప్పుడు మరి మీరు గెలిచిన మున్సిపాలిటీ ఎట్లా గెలిచిన, మరి మీరు అదే పద్ధతిలో గెలిచినరా? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికైనా స్థాయిని మించి, తమ స్థితిని మించి, తమ హోదాను మించి అధిక ప్రసంగాలు చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ప్రజలు చూపెడుతున్నారు. ప్రజలు దాన్ని క్షమిస్తలేరు, అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఒక్కసారి కాదు తిరిగేసి మర్రేసి తొక్కి పడేస్తున్నారు. అయినా మేము అదే పద్ధతిలో మాట్లాడతామంటే దానికి మేము చేసేది కూడా ఏం లేదు, వాళ్ళ కర్మ. కాబట్టి ఇప్పటికైనా మానుకొని ఒక హుందాతనంగా, గౌరవప్రదంగా సద్విమర్శ, కన్స్ట్రక్టివ్ అపోజిషన్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే మంచిది. కానీ అదే పనిగా 2 కోట్లు కొడతామంటే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. దీనిలో కూడా అట్లా మాట్లాడినరు. అయినా మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఎలక్షన్స్, తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ రాజకీయ వ్యవస్థ నడపడం, ముందు తీసుకుపోవడం ఇతర పార్టీలకు రాజకీయ గేమ్. ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్ ఫర్ అదర్ పార్టీస్, బట్ ఇట్ ఈస్ ఎ క్లియర్ టాస్క్ ఫర్ టీఆర్ఎస్. ఇట్స్ ఎ టాస్క్. మేము గేమ్ లాగా తీసుకోం, టాస్క్ లాగా తీసుకుంటాం. ఎత్తుకున్నాము అంటే రాక్షసులాగా పనిచేస్తాం. ఇదే తెలంగాణ భవన్ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఆయనతో పాటు ఉన్నటువంటి జనరల్ సెక్రటరీస్ కావచ్చు, జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి 9 మంది కావచ్చు, ఫీల్డ్లో పనిచేసినటువంటి మా పార్లమెంట్ సభ్యులు, మా మినిస్టర్స్ కావచ్చు, మా ఎమ్మెల్యేస్ కావచ్చు, రాత్రి బవలు కష్టపడ్డారు. తెలంగాణ పొద్దాక టెలిఫోన్లలో మంచి చెడ్డ మాట్లాడుకొని ఎక్కడ పోవాల్సిన వాళ్ళు అక్కడ పోయి మా విద్యార్థి నాయకులు, మా యువజన నాయకులు అందరూ కూడా కనెక్టివ్గా పనిచేసినారు. కాబట్టి ఈ ఫలితం రాగలిగింది. ఊరికే రాదు, అప్పనంగా రాదు. చాలా కష్టపడి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఒళ్ళు వంచి పనిచేస్తే ఈ ఫలితం వస్తుంది. ఆ పని చేసినాం మేము. టు బీ వెరీ ఫ్రాంక్, ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీగా మేము పెట్టిన ఖర్చు 80 లక్షల రూపాయల మెటీరియల్ పంపించినాం అంతే. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ కూడా నిధులు ఖర్చు పెట్టరు. మేము కూడా అదే పద్ధతిలో పోయినాం. పార్టీ మెటీరియల్ మాత్రం పంపించినాం. ఒక 80 లక్షల మేరకు అన్ని నియోజకవర్గాలకు పంపించినాం. ఈరోజు పొద్దున్నే చెకప్ చేసిన, నేను బిల్స్ పే చేసినట్టు చేసినామని చెప్పారు. కొన్ని చేయాల్సి ఉందని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 80 lakhs to 1 crore లోపే పార్టీ మెటీరియల్ పంపిన తప్ప ఒక రూపాయి నోటు కూడా మేము పార్టీ నుంచి ఇవ్వలేదు. ఆ పద్ధతిలో ఎన్నికలు జరిపినాం. అయితే దాన్ని కూడా మేము క్రిటిసైజ్ చేస్తాం. ప్రజలు ఓట్లేసిన దాన్ని ప్రజలు అమ్ముడు పోయినట్టమంటే ప్రజలే మళ్ళీ మీకు శిక్ష ఇస్తారు. అది పద్ధతి కాదు. ఒక లిమిట్ వరకు ఓకే,
మేము 100 పైచీలకు స్థానాల్లో గెలిచినాం. ఇప్పుడు 130లో ఆల్మోస్ట్ 115 120 దాకా గెలిచే పరిస్థితి ఉంది చివరికి వచ్చే వరకు. అది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన చట్టం ప్రకారమే. కోఆప్షన్ ఓట్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఓట్లేసే అవకాశం ఉంది కాబట్టి దాని పరిధి లోపలనే మాకు దాదాపు 115 to 120 మధ్య మున్సిపల్ బాడీస్ మేము గెలిచేటువంటి ఆస్కారం ఉంది. కార్పొరేషన్లైనా మున్సిపాలిటీలైనా ఆ రేంజ్లో 115 నుంచి 120 వరకు మేము గెలిచే పరిస్థితి ఉంది.